టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రజలు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని బీజేపీ కాకినాడ జిల్లా కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏడిద కృష్ణ కోరారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిద కృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నియర్ రైతు బజార్, రైల్వే గేట్ స్ట్రీట్, రేచెళ్లపేట, కలరాపాకులు, మరిడమ్మ గుడి దగ్గర నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబుకి సైకిల్ గుర్తుపై ఓటు వేయమని, కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గ్లాస్ గుర్తుపై ఓటు వేయమని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. కాకినాడ సిటీ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండేటి గంగాధర్, కొక్కిలి గడ్డ గంగరాజు, మచ్చ శివ, సంఘాని సత్యం, వల్లి, చెక్క రమేష్, గాలి దేవర శేఖర్, మేడ విజయలక్ష్మి, మేడ పరమేశ్వరరావు, సాలగ్రామ సర్వేశ్వరరావు, దొడ్డి వీరేంద్ర, బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటు రాష్ట్రం తద్వారా తర్వాత దేశం బాగుంటుందనే దేశంతో ఎన్డీఏ ఫార్మ్ అయింది. ఇందులో భాగంగా మోడీ గారు బలపరిచిన వ్యక్తులను నెగ్గించుకుని మనకి కేంద్రంలో మరొకసారి మోడీ గారు ఆల్రెడీ వస్తారు. ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి సుమారు 40 సీట్లు పైకి వస్తాయి అన్నారు. అలా మన రాష్ట్రంలో కూడా 175కి 120 సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ రెండు వస్తే కలిస్తే మన రాష్ట్రం సర్వముఖంగా అభివృద్ధి చెందుతుంది. మేము ప్రజలు కలుస్తుంటే చాలా హర్షం వ్యక్తపరుస్తున్నారు. మేము ఖచ్చితంగా మేమే సైకిల్ చేస్తాం, రాజయాత్ర అంటున్నారు. నిజంగా ఈ చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఉత్సాహంగా మా కార్యకర్తలు కూడా చాలా గొప్పగా ఈ మరీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని మేము గత వారం రోజులు చేస్తున్నాం. అలాగే రాను రోజుల్లో కూడా ఎలక్షన్ వచ్చే 13వ తారీఖు ముందు 11వ తారీఖు ఇదే ప్రారంభిస్తాము. కాక అన్ని వార్డులు కలుపు చేసుకుంటూ ప్రజల్ని మమేకం అవుతూ మేము ఈ రెండు మనకి బీజేపీతో బలపరిచిన జనసేన ఈ వ్యక్తిని నిలబెట్టడానికి మా సైతం కృషి చేస్తూ అభ్యర్థిస్తున్నాం. అలాగే మీరందరూ ప్రజలందరూ కూడా చూసిన ప్రజలందరూ కూడా మనకి కేంద్రంలో మోడీ గారు వచ్చి రాష్ట్రంలో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ మీరు తప్పనిసరిగా అందరూ ఓట్లు మీరు పెద్దలు కూడా అవసరం వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ ఎలక్షన్ రోజున మీరు టైం కేటాయించి మీ ఓటు సద్వినియోగపరుచుకుంటూ ప్రతి వ్యక్తి మీ ఓటు ఉపయోగించుకుని ఓటును ఆయుధం ఉపయోగించుకుని మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడతాన్ని కొనసాగించుకుంటూ వనమాడి కొండబాబు గారు కాకినాడ సిటీ వనమాడి కొండబాబు గారు అత్యధిక మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి మెజారిటీ ఓటుతో గెలిపించాలని ఈరోజు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లోంచి విశేషణ స్పందన వస్తుంది. కాకినాడ పార్లమెంట్ జిల్లా అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా సైకిల్ మన గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకి ఈ ప్రజలు బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కారపత్రాలని డస్ట్బిన్లో వేసి అదే మన ఎన్డీఏ కూటమి కారపత్రాన్ని హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ఇద్దరు కూడా బలపరిచిన అనేక సంక్షేమ పథకాలని ప్రజల్లోకి అందరూ కూడా మేము ఈ పథకాలు మాకు అన్నీ నచ్చినాయి అని చెప్పి ప్రజల్లోంచి విశేష స్పందన వస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా మన ఎన్డీఏ కూటమిగా వనమాడి కొండబాబు గారిని మెజార్టీ ఓటుతో గెలిపిస్తామని ప్రజలు కూడా నిరాదరణ చేస్తున్నారు. అలాగే మన గ్యాస్ గుర్తుకి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమికి మేము ప్రచారం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందం ఉంది. ప్రజలందరూ కూడా ఆశీర్వదించినందుకు మాకు చాలా ఆనందం ఉంది. అందరికీ ధన్యవాదాలు.